హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ఈ సెప్ట్ తెలంగాణ 2024లో మనకు వచ్చిన ర్యాంక్కి ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా రౌండ్ వైజ్గా 21, 22, 23, 24 గత 4 సంవత్సరాలకు సంబంధించిన ర్యాంకుల ఆధారంగా మనకు ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రౌండ్ 1లో వస్తుందా, రౌండ్ 2లో వస్తుందా, మరి బెస్ట్ కాలేజీలో వస్తుందా, మనకు వచ్చిన ర్యాంకులో ఉమెన్స్ కాలేజీలో వస్తుందా, జనరల్ కాలేజీలో వస్తుందా, గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా, యూనివర్సిటీ కాలేజీలో వస్తుందా, ఇలా తెలుసుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అయితే దానికోసమే మనం కొత్తగా ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం జరిగింది, ఒక లింక్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మనము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, మనకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనే ఒక అంచనా వేసుకోవడానికి మీకు ఆ లింక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు అయితే చేసాం, ఎంసెట్, ఐసెట్, ఈసెట్కి సంబంధించి కూడా. అయితే ఈసారి అంటే నీట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు సార్, మాకు చాలా యూజ్ అవుతుంది. మరి ఇదే విధంగా ఎంసెట్కి కూడా చేయండి అని చెప్పేసి అంటే ఎంసెట్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. టీఎస్ ఈప్సెట్ 2024కి సంబంధించి మనకు మీరు జస్ట్ 55 రూపీస్తోని కనుక మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు వ్యూ చేయొచ్చు. సో దానికంటే ముందు ఈ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి పీపీటీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, కమర్షియల్గా ఆలోచన అనుకోవద్దు. సో దీని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ మనము ఈ రకంగా సాఫ్ట్వేర్ని మీకు అనుకూలంగా తీసుకురావడానికైతే సాధ్యం కాదు. కాబట్టి సో దానికి వెనకాల మనం కొంత వర్క్ చేయాల్సి వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నామినల్గా ఫీజు అయితే ఇప్పుడు ప్రెజెంట్గా అయితే ఈప్సెట్కి 55 రూపీస్ అయితే కేటాయించడం జరిగింది. ఒకసారి 55 రూపీస్తో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా వ్యూ చేయొచ్చు. సో మరి దీంట్లో ఉన్న డాటా ఏంటి అనేది లైవ్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, రౌండ్ వైజ్గా అన్ని రకాల కట్ ఆఫ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. 2024ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ కట్ ఆఫ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కట్ ఆఫ్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే గడిచిన 21, 22, 23 గడిచిన 3-4 సంవత్సరాల రికార్డ్స్ వెరిఫై చేస్తే 24కి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అయితే దీనికోసం మనకు అఫీషియల్ వెబ్సైట్ మన ఛానల్కి సంబంధించి, అదే మన జైపాల్ లాండేకి సంబంధించి jaipalanడే.com/login.php ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లింకులో మనకు నీట్కి సంబంధించిన ప్లాన్స్ 599, 799 ఉంది. కానీ ఈప్సెట్ ఇయర్ మనకు ఆఫర్ ప్రైస్ కింద 55 రూపీస్కి, జస్ట్ 55 రూపీస్కే మీకు గడిచిన 3 సంవత్సరాల కట్ ఆఫ్స్ తెలుసుకొని 24లో ఎక్కడ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంది అనేది కూడా మీకు చెప్తాను. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ అనండి. లేదన్నా ఇది మరి ఈప్సెట్ కొత్తగా అంటున్నారు కదా, మరి 55 రూపీస్తో మేము చేసుకుంటాం అనుకుంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ 55 రిజిస్టర్ అని చెప్పేసి ఉందో ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ అనేది వస్తుంది. ఈ ఫామ్లో మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కే వస్తాయి. రాంగ్ మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కరెక్ట్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో కరెక్ట్ మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబరు, మీ నేము, అదే మీ వాట్సాప్ నెంబరు ఇవి ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు పే అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడి నుంచి అమౌంట్ పే చేసేయండి. పే చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి. సో అక్కడి నుంచి మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని వ్యూ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ చేయొచ్చు. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసింది, ఈ 55 రూపీస్ పే చేశాను అని అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ డైరెక్ట్గా లైవ్లోనే మనం డిస్కస్ చేద్దాం. సో లైవ్లో మనం డిస్కస్ ఎలా ఉంటుందంటే, సో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసింది అంటే పేమెంట్ అయిపోయిన తర్వాత, మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాదాపుగా 10 to 15 మినిట్స్లో మా టీం వాళ్ళు వెరిఫై చేసి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా మెయిల్ చేస్తారు. సో ఒక మెయిల్ వచ్చేసిందన్న, నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఫస్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ స్క్రీన్ అయితే మొబైల్ ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ మనకు లైన్స్ వస్తాయి, మెనూ వస్తుంది, ఈ విధంగా లైన్స్ వస్తాయి. సో మరి మొబైల్ అయితే కనుక ఈ విధంగా లైన్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, కాలేజ్ ఇన్ఫర్మేషను, అది ఇంకా పేమెంట్ రిసిప్ట్ అని చెప్పేసి ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే మనము లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పటికైతే మనం 55 రూపీసే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక
ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందన్న నిజంగానే అంత అక్యురేట్గా రిజల్ట్ వస్తే అని చెప్పేసి అనుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి లాగిన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత నాకు ఉన్నట్టు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాట్ రోబో సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ మనకి ఏంటిది టీఎస్ ఎంసెట్ ఆర్ ఈప్సెట్. సో ఈ రెండు కూడా మనకు లాస్ట్లో ఈప్సెట్ లాస్ట్లో ఎంసెట్ ఉండే. సో దాన్ని నేను ఎంసెట్, ఎందుకంటే లాస్ట్ ఎంసెట్ ప్రకారంగా మన ర్యాంక్ ప్రిడిక్టర్ 24 చేస్తున్నాం కాబట్టి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ ప్రిడిక్టర్ కాలేజ్, బ్రాంచ్ అండ్ కేటగిరీ వైజ్ అని చెప్పేస్తుంది. సో దీంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏంటి, క్యాస్ట్ అడుగుతున్నాము, ఇయర్ అడుగుతున్నాము, మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేయమంటున్నాము, అదే ఇంకా బ్రాంచెస్ సెలెక్ట్ చేయమంటున్నాము, సెలెక్టెడ్ డిస్టిక్. అంటే దీంట్లో అన్న నాకు ఓ పర్టికులర్ డిస్టిక్లోనే నాకు సిఎస్సి కావాలి, నాకు పర్టికులర్ బీసీబీలోనే నాకు ఇలా కావాలని చెప్పేసి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి సో దానికి డైరెక్ట్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంతకుముందు ఇవన్నీ కూడా గూగుల్లో దొరుకుతాయి కదా, అంటే గూగుల్లో కూడా దొరుకుతాయి. కాబట్టి దీంట్లో చాలా సింప్లికేషన్స్తోని మనం రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే అన్న ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అన్న, నా క్యాస్ట్ బీసీడీ, మరి 23 రికార్డు ప్రకారంగా చూద్దాం. ఇప్పుడు నాకు ఎంత ర్యాంక్ వచ్చింది, నాకు దాదాపుగా 6500 ర్యాంక్ వచ్చిందన్న. మరి 6500 ర్యాంక్కి ఎక్కడెక్కడ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి కనుక చెక్ చేసుకుంటే, సో ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలో కూడా చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇక్కడ ఎందుకంటే నాకు కాలేజ్ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంటా అనేది కూడా కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తారు. అలాంటప్పుడు లేదన్నా, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, నేను బీసీడీ 2023లో 6500కు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏది వచ్చినా సరే అన్న, నాకు కాలేజ్ ఇంపార్టెంట్, అది ఇంకా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్ ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ బ్రాంచెస్ అని ఉంది. సో సెలెక్ట్ బ్రాంచెస్లో సిఎస్ అని టైప్ చేస్తే సిఎస్ వచ్చింది, సిఎస్ఎట్ నేను చెప్తే సిఎస్సి వచ్చింది, సిఎస్ఎన్ టైప్ చేస్తే సిఎస్బి వచ్చింది, సిఎస్సి. సో డేటా సైన్స్, ఏఎంఎల్, ఐఓటీ ఇలా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి కదా, ఆ కోర్సెస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సిఎస్ఎన్ కూడా కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్ అని చెప్పేసి, సో ఈ కోర్సు కూడా. నెక్స్ట్ ఐటీ కూడా చూస్తానన్న, ఐటీ ఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే టోటల్గా ఎన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సిఎస్, సిఎస్ఏ, సిఎస్బి, సిఎస్సి, సిఎస్ఎం అండ్ సిఎస్డి కూడా బాగానే ఉందని అంటున్నారు. సిఎస్ఎం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను, సిఎస్ఎం కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏఐఎం కూడా ఉందన్న, ఏఐఎం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏఐ కూడా ఉంది, ఏఐ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ని రకాల కోర్సెస్, ఈ కోర్సెస్లో అంటే నాకు ఫేవరెట్ కోర్సెస్ ఇవి, సిఎస్సి, సిఎస్సి ఇవన్నీ. దీంట్లో ఎక్కడ వచ్చినా పర్లేదు. సో మరి ఈ కోర్సెస్కి తగ్గట్టుగా అదేవిధంగా నేను హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటే హైదరాబాద్, ఇక డిస్ట్రిక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మేడ్చల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రంగారెడ్డి, ఆర్ఆర్ రంగారెడ్డి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వనపర్తి, భువనగిరి. ఓకే, సో జస్ట్ ఈ 3 డిస్ట్రిక్ట్స్ హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి. దీంట్లో బీసీడీ కింద 2023 ప్రకారంగా 6500 ర్యాంక్కి సిఎస్, సిఎస్ఏ, సిఎస్బి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్సి, సిఎస్ఎన్, ఐటీ, ఏఎంఎల్, ఏఐలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో ఉన్నటువంటి కాలేజెస్లో నాకు ఎక్కడ సీట్ రావచ్చు అని చెప్పేసి జస్ట్ సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే బీసీబీ బాయ్స్ యువర్ ర్యాంక్ 6500, అంటే మనం ఎంటర్ చేసిన ర్యాంక్ 6500. మరి ఈ 6500కి బీసీడీ అయి ఉండి, ఇక్కడ చెక్ చేసుకుంటే బీసీడీ బాయ్స్ అయి ఉండి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో ఉన్న ది బెస్ట్ కాలేజీలో చెక్ చేసుకుంటే ఇక్కడ ఓయూసీఎం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా 1925లో స్టార్ట్ చేశారు, 1,20,000 ఫీజు. దీంట్లో ఏఎంఎల్ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది 6500కి అకార్డింగ్ టు 2023 ప్రకారంగా. అది ఇంకా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 1995 స్టార్ట్ చేశారు, 1,35,000 ఫీజు. సిఎస్ఎంలో 4th రౌండ్లో 6,755కి సీట్ వచ్చింది. అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్సిలో 3rd రౌండ్లో 6,800కి సీట్ వచ్చింది. అంటే నాకు వచ్చిన ర్యాంక్ ఎంత, నాకు వచ్చిన ర్యాంక్ 6500కి ఏ పాసిబిలిటీ అయితే ఉంటో, ఏ బ్రాంచెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో, ఏ జిల్లాలో అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ జిల్లాల ప్రాతిపదికన ఆటోమేటిక్గా మీకు కావాల్సిన రిపోర్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు 6500కి నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చిందంటే మరి ఏఎంఏలో 1925లో స్టార్ట్ చేసిన కాలేజీ 1,20,000
సెల్ఫ్ ఫైనాన్స్డ్ కింద ఉంది కాబట్టి మరి ఆ కాలేజీలో సీట్ వచ్చింది. నిజంగా విఎన్ఆర్లో సీట్ వచ్చిందంటే విఎన్ఆర్లో సిఎస్ఎంకి 4th రౌండ్లో సీట్ వచ్చింది, మరి సిఎస్సికి కూడా సీట్ వచ్చింది. లేదన్నా విఎన్ఆర్ విజ్ఞాన్కి సంబంధించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏంటం ఇక్కడ సెర్చ్ బార్ ఉంది చూసారా, ఈ సెర్చ్ బార్లో మీరు ఏ కాలేజ్ అయితే సెర్చ్ చేస్తారు విజేఈసి, దిస్ ఇస్ మై ఫేవరెట్ కాలేజ్. ఈ కాలేజీలో ఏ పాసిబిలిటీ ఉంది, సిఎస్ఎం, సిఎస్ఎస్సి, సిఎస్బి, ఐటీ, సిఎస్బి అండ్ ఐటీ, ఈ విధంగా అంటే ఏ రౌండ్లో ఏ ర్యాంక్కి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. లేదన్నా నాకు ఇక్కడ వద్దు కానీ సిబిఐటీలో అనే అవకాశాలు ఉన్నాయా, సో సిబిఐటీలో మరి ఈ ర్యాంక్కి కనుక చెక్ చేసుకుంటే సిఎస్బిలో మనకు సిబిఐటీకి సంబంధించి కూడా మీకు సపరేట్గా అంటే కాలేజ్ వైజ్గా రిపోర్ట్ ఎలా చెక్ చేయాలో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే ఈ రిపోర్ట్లో అంటే మనకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ ప్రిడిక్టర్లో ఏం జరుగుతుందంటే జస్ట్ కాలేజీ సెలెక్ట్ చేసుకుంటాం, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. క్యాస్ట్ ఈసారి ఏం చేద్దామంటే ఓపెన్ సెలెక్ట్ చేద్దామండి. సో ఓపెన్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ బాయ్స్ సెలెక్ట్ చేద్దాం. ఓసీ బాయ్స్ 2023 మరి నాకు ఎంత ర్యాంక్ వచ్చిందన్న దాదాపుగా 50,000 ర్యాంక్ వచ్చింది. మరి ఈ 50,000 ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటే, సో మరి 60,000 ర్యాంక్కి నాకు సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ ఏఐఎం కానీ సిఎస్డి కానీ ఐటీ అయినా పర్లేదన్నా. సో నాకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అన్నిట్లలో చూద్దాం ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని అన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసి జస్ట్ దానిపైన మీరు ట్యాప్ చేస్తే సరిపోతుంది, అవన్నీ వచ్చేసి అంటే కంప్యూటర్ సైన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కంప్యూటర్ సైన్స్కి తగ్గట్టుగా 50,000 ర్యాంక్కి ఓసీ బాయ్స్ మరి ఎక్కడ నాకు సీటు కావాలనుకుంటే ఎక్కడంటే హైదరాబాద్లో అయినా పర్లేదన్నా, రంగారెడ్డిలో అయినా పర్లేదన్నా, మేడ్చల్ అయినా పర్లేదన్నా, వికారాబాద్ ఇక్కడ మీకు జిల్లాలకు సంబంధించి షార్ట్ కట్స్ ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేశాను. నల్గొండ, నెక్స్ట్ మైనాబాద్, ఇంకా సంగారెడ్డి, ఇలా ఓకే రైట్ కొన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఈ డిస్ట్రిక్ట్లలో మనకు సీట్ రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సబ్మిట్ చేద్దాం. ఓసీ బాయ్స్ అండి 50,000 ర్యాంక్ వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి. 50,000 ర్యాంకులో సంగారెడ్డి, మైనాబాద్, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, దీంట్లో 50,000 రిలేటెడ్గా మనకు సిఎస్ రిలేటెడ్గా ఏ కోర్సులో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి. ఇక్కడ చెక్ చేస్తే పల్లవి ఇంజనీరింగ్ కాలేజు సిఎస్డిలో సీట్ వచ్చింది విత్ 50,000. నెక్స్ట్ భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చింది, అర్జున్లో వచ్చింది, ఇందులో వచ్చేసింది. సో నెక్స్ట్ కేఎంసి కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ చెక్ చేసుకుంటే సిఎస్ఓలో 3rd రౌండ్లో వచ్చింది చూసారా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. 2000 కేఎంసి అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. 2004లో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. సో దీంట్లో 62,000కి సిఎస్ఓలో సీట్ అయితే రావడం మనకి ఫీజు వచ్చేసి 62,000 ఉంది. మనకు ఈ కాలేజీలో 50,995కి అయితే 3rd రౌండ్లో అయితే సీట్ రావడం జరిగింది. సో అంటే మన ర్యాంకుకు తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకున్న కోర్సులకు తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకున్న జిల్లాలకు తగ్గట్టుగా 2023లో ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్గా మీకు వ్యూ చేయొచ్చు. ఇక్కడ పేజ్ నెంబర్స్ ఉన్నాయి 1, 2, 3, 4. సో ఇక్కడ పేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ ఒక మంచి కాలేజ్ అన్న నాకు బెస్ట్ కాలేజ్లో సీట్ రావడవచ్చు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉందనుకుందాం. జస్ట్ కేజీ రెడ్డి అని కొట్టండి. కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మరి ఫీజు వచ్చేసి 1 lakh, సిఎస్ఎంకి మనకు 58,000. సో ఇట్లాంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇది అటానమస్ కాలేజ్. మరి ఇంత మంచి అటానమస్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్కి అవకాశం ఉందంటే ఈవెన్ 50,000 ఎబో వచ్చినా కూడా ఉంది. అయితే దీంట్లో కొన్ని కాలేజెస్ సిటీకి దూరంగా ఉంటాయి, కొన్ని దగ్గరలో ఉంటాయి, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ శ్రీనిధి కాలేజీలో ఏమైనా అవకాశాలు ఉన్నాయా? సో శ్రీనిధి ఈ విధంగా మీరు అన్నీ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇంకొక ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కాలేజీ ర్యాంక్ ప్రిడిక్టర్తో పాటు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్. సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఏంటంటే ఇక్కడ సిబిఐటికి సంబంధించిన టోటల్ రిపోర్ట్ కావాలన్నా నేను బీసీడీ మరి ఇక్కడ 2024గా 2023, 2021, 20 అన్ని అంటే ఈ 4 yearsకి సంబంధించిన దాంట్లో బీసీడీ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. దీంట్లో నాకు సిబిఐటి కావాలనుకుంటున్నాం కాబట్టి సిబిఐటి అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఆ నేమ్ వస్తుంది. ఆ నేమ్ పైన సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సిబిఐటి కాలేజీ, ఈ కాలేజీలో 1,34,000 ఫీజు ఉంది. దీంట్లో టోటల్గా మనకి చెక్ చేసుకుంటే ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 115 రికార్డ్స్ వచ్చాయి. ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఒకసారి వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ అప్ టు 50 రికార్డ్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా సెర్చ్ కూడా చేయొచ్చు. మరి దీంట్లో 2023 చూద్దాం. ఎందుకంటే 2020 మొన్న జరిగిన కట్ ఆఫ్ 2020 కట్ ఆఫ్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి 23 వస్తున్నాయి. ఈ 23లో సిఎస్సిలో ఏమైనా అవకాశాలు ఉన్నాయా? సిఎస్సి కనుక చెక్ చేసుకుంటే అంటే సిఎస్సిలో మనకు ఫస్ట్ రౌండ్లో
1400 మనకు బీసీ బాయ్స్ కదా. సో బీసీ బాయ్స్ కింద 2200కి కట్ ఆఫ్ అయిపోయింది రౌండ్ 1. రౌండ్ 2కి వచ్చేసరికి 33 వచ్చేసింది. రౌండ్ 3కి వచ్చేసి 3448. రౌండ్ 4లో ఎలాంటి అప్డేషన్ లేదు, అంటే 3400కి అయితే సీట్ వచ్చింది. మరి ఇప్పుడు మనకు సిబిఐటి కాలేజీలో బీసీఐ ఉంటే కనుక మనకు 3400 లోపు ర్యాంక్ వస్తే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదేంటన్నా ఇది 22 కదా, 23 కదా, 22 ప్రకారంగా చెక్ చేసుకుంటే అప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈవెన్ 2700కే కట్ ఆఫ్ అయిపోయింది. అదే 21గా చెక్ చేసుకుంటే 2500 కట్ ఆఫ్ అయిపోయింది. అదే ఇంకా 2020లో సెలెక్ట్ చేసుకుంటే 1400కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి 23లో కనుక చెక్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మిగతా సిబిఐటి వద్దనుకొని అంటే చాలా బ్రాంచ్లు వచ్చేసినాయి, అంటే ఎవ్రీ కట్ ఆఫ్స్లో కూడా వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. సో లాస్ట్ రికార్డ్ ప్రకారం కూడా బీసీడీలో సిబిఐటీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే మనకు 3500కి అయితే సీట్ వచ్చింది. ఇక ఇది కాదన్న మనకు వచ్చిన ర్యాంకుకి సిబిఐటీలో ఏదో ఒక కోర్సులో వస్తుంది అనుకుంటే చూద్దాం. నేను బీసీడీ చెక్ చేసుకుంటే మనకు 97,000 ర్యాంక్ వచ్చినా సరే, 97,000 ర్యాంక్ వచ్చినా సరే నాకు దేంట్లో అవకాశాలు కెమికల్ ఇంజనీరింగ్లో లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చేసింది 2022 ప్రకారంగా. మరి 2023 సెలెక్ట్ చేసుకున్నాను. 23లో 94,000కి కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది. బయోటెక్నాలజీలో 68,000కి వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్లో 62,000కి వచ్చేసింది. మెకానికల్లో 48,000కి వచ్చేసింది. ట్రిపులీలో 34,000కి వచ్చింది. అంటే ఇంత మంచి సిబిఐటి కాలేజీలో కూడా దాదాపుగా 30,000 24,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చిందంటే అంటే సిఎస్సి రాకపోవచ్చు, కానీ మిగతా కోర్సులకు సంబంధించి కనుక చెక్ చేసుకున్నట్లయితే సో 30,000 40,000 ర్యాంక్ వచ్చినా కూడా సిబిఐటీలో సీట్ వచ్చిందంటే నాట్ ఎ జోక్. కాబట్టి ఇక్కడ మనం కాలేజ్ గురించి ఆలోచిస్తున్నామా, కోర్సు గురించి ఆలోచిస్తున్నామా అనేది ఈ విధంగా ఐడెంటిఫై చేసి మీకు తగ్గట్టుగా కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, రౌండ్ వైజ్గా, ఇయర్ వైజ్గా ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే చెక్ చేసుకోవడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. సో దీనిపైన అవసరం ఉంటే ఇవాళ కానీ రేపు కానీ అంటే లైవ్ సెషన్ పెట్టేసి ఈ వెబ్సైట్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది పైన మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇన్ని రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకోవడానికి కేవలం మనకు ఎంత అంటే జస్ట్ అంటే ఇప్పటికి ఉన్నటువంటి రిపోర్ట్స్ అంటే ఫ్యూచర్లో చాలా రిపోర్ట్స్ చేద్దామని ఒక ఆలోచన అవుతుంది. సో నీట్కి ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా ఈ వెబ్సైట్కి కూడా అన్ని రకాల రిపోర్ట్ చేద్దాం. సో ఇప్పుడు 55 రూపీస్, జస్ట్ 55 రూపీస్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక 10-15 మినిట్స్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసి సైన్ అని చెప్పేసి అన్న తర్వాత ఇక్కడ మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని, ఇయర్ సెలెక్ట్ చేసుకొని, మీకు వచ్చిన ర్యాంకుని, మీకు వచ్చిన బ్రాంచ్లు అన్నింటిని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా మీకు నచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ అనుకుంటా, రంగారెడ్డి అనుకుంటా, మల్లారెడ్డి మేడ్చల్ అనుకుంటామా, సో వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ర్యాంక్ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ రిలవెంట్ కోర్సులతోని, ఆ రిలవెంట్ జిల్లాలతోని అక్కడున్న కట్ ఆఫ్స్ 22, 23 అంటే ఇయర్ వైజ్గా అనుకుంటారా, మీరు రౌండ్ వైజ్గా అనుకుంటారా, క్యాస్ట్ వైజ్గా అనుకుంటారా, ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. దాని నుంచి మనం ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఈ వెబ్సైట్లో మీకు నచ్చితే, మీకు యూజ్ అనిపిస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ర్యాంక్ ప్రిడిక్టర్ కానీ లేకపోతే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కానీ అది ఇంకా కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతూ ఉన్నారు కొంతమంది. అన్న మొత్తం మనకు యూనివర్సిటీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, యూనివర్సిటీ కాలేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకు తెలంగాణలో టోటల్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ అని 12 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో ఏ కాలేజెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఆల్ కాలేజెస్లో దీంట్లో ఓన్లీ గర్ల్స్కి సంబంధించిన కాలేజెస్ కూడా కావాలనుకున్నప్పుడు గర్ల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పటికైతే మనకు ర్యాంక్ ప్రిడిక్టర్ ఒకటి, కాలేజీ వైజ్ కట్ ఆఫ్ ఒకటి, కాలేజ్ ఇన్ఫర్మేషన్, ఈ 3 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో మరిన్ని రిపోర్ట్స్ జనరేట్ చేయబోతా ఉన్నాం. ఒకవేళ మరిన్ని రిపోర్ట్ చేసి దానికి నిజంగానే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి కనుక మీరు బిలీవ్ చేసినట్లయితే దాన్ని ఇంకా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సర్వీసెస్ని జస్ట్ కేవలం 55 రూపీస్కే మనం అందించడం జరుగుతుంది. సో మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మరి ఎవరో ఏదో కట్ ఆఫ్ చెప్పడం కంటే మన ముందే 21లో 22లో 23లో రాబోయే 24లో ఎక్కడ వస్తుంది, ఏ ర్యాంక్కి వస్తుంది, బెస్ట్ ర్యాంక్కి ఎక్కడ సీటు అంటే మనకున్న ర్యాంక్కి బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, గత సంవత్సరం జరిగిన కౌన్సిలింగ్ కావచ్చు, 21లో జరిగిన కౌన్సిలింగ్ కావచ్చు, 22లో జరిగిన కౌన్సిలింగ్ కావచ్చు, 2020లో. సో ఇవే కాకుండా ఇంకా ప్రీవియస్లో జరిగినటువంటి కట్ ఆఫ్స్ కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందించే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నాను. కాబట్టి మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన లింక్ని బేస్ చేసుకొని మరి 55 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు యూజర్ అండ్ పాస్వర్డ్ మెయిల్కి వస్తుంది. దాని నుంచి మీరు లాగిన్ చేసి ఇన్ని రకాల రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకొన్ని వీడియోలు చేయండి, కట్ ఆఫ్స్ పైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అంటే డెఫినెట్గా
మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఏదైనా సరే మీరు ఇచ్చే కమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇంకా లాగిన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తే ఇక jpal5554@gmail.comకి మీరు మెయిల్ చేయండి. ఆఫ్టర్ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్స్ అవన్నీ సో మా టీం వాళ్ళు వెరిఫై చేసి మీకైనా లాగిన్ ఇష్యూస్ కూడా వాళ్ళు రిజాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.